ఒంగోలు గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధ్యక్షతన ఎన్టీఆర్ వర్ధంతి కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కమిటీ సభ్యులు పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, వైవి సుబ్బారావు, మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకటరామయ్య, మేడికొండ మోహన్, ప్రకాశం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ అద్దంకి బస్టాండ్ దగ్గర గత 30 సంవత్సరాలప్పుడు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంత దెబ్బతిన్న కారణంగా రీమోడలింగ్ చేసి విద్యుత్ కాంతులతోటి ఓపెనింగ్ 18వ తేదీ రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి ఆనం నారాయణ రెడ్డి, మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టీడీపీ నాయకులు పాల్గొంటారని 18వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభం చేసుకుని విగ్రహం దగ్గర నుండి పార్టీ కార్యాలయం సంతాప సభ వరకు నడుచుకుంటూ వస్తామని, సంతాప సభ నిర్వహిస్తామని, ఎన్టీ రామారావు గారికి నచ్చిన ఫుడ్ నాన్ వెజ్ ఇష్టం ఉన్న ఆహారాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నామని, ఈ సంవత్సరం కూడా 15,000 మందికి ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. తెలుగువాని పౌరుషాస్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా. అందరికీ నమస్కారాలు. ఏదైతే మన జనవరి 18 అనగానే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సందడి వాతావరణం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎప్పుడు మన ఊళ్ళో కూడా 10,000 మందికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఎన్టీ రామారావు గారి అభిమానులకి అందరూ కూడా మనం భోజనాలు పెట్టడం, ఒక మంచి కార్యక్రమాలు కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఈసారి కూడా మనకి అద్దంకి బస్ స్టాండ్ దగ్గర ఉండే ఎన్టీ రామారావు గారి బొమ్మను కూడా అంతా కూడా రెనోవేట్ చేస్తాం. ఎందుకంటే 30 years బ్యాక్ పెట్టారు, దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసి దాన్ని ఆ రోజు ఓపెన్ చేసుకుంటున్నాం. దాన్ని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆనం నారాయణ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి స్వామి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా దాంట్లో పాల్గొంచుకొని ఆ రోజు 10 గంటలకి అద్దంకి బస్ స్టాండ్లో ఎన్టీఆర్ స్టాచ్యూని ఓపెన్ చేసుకొని ఇక్కడ సంతాప సభ కూడా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. యథావిధిగా ఎన్టీ రామారావు గారికి నచ్చిన ఫుడ్ ఏదైతే
ఆయనకి నాన్ వెజ్ అంటే ఏ విధమైతే ఇష్టం ఉందో ఆ నాన్ వెజ్ ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడతాం. అట్లానే ఈసారి కూడా అదే పద్ధతిలో 10,000 మంది 15,000 మందికి రెడీ చేస్తున్నాం. అందరూ కూడా పాల్పంచుకోవాలని తెలియజేస్తున్నాం. టౌన్లో ఉండే బొమ్మలన్నిటికీ కూడా పొద్దున్నే మన పార్టీ కేడర్ అంతా కూడా పోయేసి దానికి పూలమాలు వేసిన వాళ్ళు అందించి అందరూ కూడా అద్దంకి బస్ స్టాండ్ దగ్గరికి వస్తే అందరూ కూడా కలిసి పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ప్రిస్టేజ్గా తీసుకుంటాం. జనవరి 18 అంటే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లోపం జరగకుండా ఎవరు వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపు నిండా తృప్తిగా భోంచేసేటట్టుగా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. అన్ని కమిటీలు కూడా కరెక్ట్గా చేసుకుంటాం. ఎవరు బాధ్యతల్లో వాళ్ళు నిమగ్నమై ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసేటట్టుగా ప్లాన్ చేసాం. అదేవిధంగా చివరి వరకు చివరి మనిషికి కూడా అయ్యో నాకు భోజనం లేదు, నాకు కూర లేదు అనే పరిస్థితి రాకుండా టిల్ ఎండ్ వరకు అందరికి కూడా నాన్ వెజ్ పెట్టి వారందరూ కూడా తిని పంపించే విధంగా ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చేసాం. కాబట్టి మీ ద్వారా నేను కూడా ప్రజలకు తెలియజేసేది అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ ఎన్డీఏ కూటమి వాళ్ళు కానీ అందరూ కూడా రావాలి, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాను.